ఇక్కడ కాదు, ఇంకా ఊర్లలో పెడతాం, మీ పటాపంచలు చేస్తాం, ఇంటి దొంగలను కూడా ఎండగడతాం. ఈ ప్రాంతం వాడు వాళ్ళకు వత్తాస ఎట్లా పలుకుతున్నాడో వాళ్ళని కూడా ఎండగడతాం. ఎందుకు ఇక్కడ నౌకర్లు వస్తలేవు, ఎందుకు ఇక్కడ పేదరికం పెరుగుతున్నది? మార్వాడి ఉద్యమం గురించి మాట్లాడండి, మా నరసింహన్న కూడా తెలుసుగా. వీళ్ళ వృత్తులు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. అది మామూలు కాదు. అది మేము దేనికి వ్యతిరేక అని మాట్లాడుకుంటూ అంటున్నాడు. మార్వాడి అనుకుంటూ పోతే ఇక వేరేటో కూడా ఇక్కడ వచ్చి వ్యాపారం చేద్దాం. మేము వేరేటోళ్ళు వ్యాపారం చేద్దాం చెప్పలే, దోపిడీ చేద్దాం చెప్తున్నాం. బంగారం గురించి చెప్తే తన గంటలు చెప్తాడు. ఆయన మాటలు వింటే ఏడుస్తారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఆ పంచాయతీ కూడా సమాజానికి తెలియాలని 2 నిమిషాలు టైం ఎక్కువ తీసుకుంటున్నా. మాట్లాడుకుంటా వాడు ఏం చెప్పిన వాడు జైన్ అనేటోడు వాడు అక్కడ లోకల్లోను ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మిత్రుడు, ఒక గొల్లాయన, ఇద్దరు మాల సామాజిక వర్గానికి సంబంధించిన దగ్గరకు వచ్చి ఫస్ట్ రోడ్ కాడ పంచాయతీ జరిగితే జరుపువా అంటే నీచా జాత్కా తెరి మాకి తూబి బాత్ కడతారే అన్నాడు. నేను తెలుగులో నీచా జాత్కా అంటే చిన్న నీచుడు, నీచపు కులంలో పుట్టినటువంటి నువ్వు కూడా మాట్లాడతావారా? కానీ కార్ జరపమన్నందుకు అటు జైన్ మార్వాడి ఇక్కడ బతికేందుకు వచ్చినాడు అని అతని మీద దాడి చేస్తే ఆపేందుకు ఇంకో ఆయన పోతే తూ గర్గర్ జాకే దూద్ బేచనే వాళ్ళ తూ బి బాత్ కడతారే అని చెప్పన్నాడు. ఇంటింటి తిరిగి పాలమ్ముకుంటోని నువ్వు కూడా అని. అరే ఇంత ఘోరంగా గిదెక్కడ మాటలు మాట్లాడుతున్నా టీవీలో చర్చల గురించి మాట్లాడితే వాళ్ళ అధ్యక్షుడు చెప్తాడు, తెలంగాణలో అంటే ఏమున్నారా మీరు తాగి పంటరు, ఇన్ని పైసలు ఉంటే తాగి పంటరు అన్నాడు. తాయి పండుగలో పివి నరసింహరావు అయినా, తాయి పండుగలో నాగేశ్వరరావు అయినా, మీ ఆంధ్రాకు ఉన్నారా చెప్పండి? అట్లా మాట్లాడుతున్నారా? మా పాశవంకులు ఇక్కడ మాట్లాడుతున్నారా? గద్దర్లు ఉన్నారా చెప్పండి? ఉన్నారా? మా అందశ్రీలు ఉన్నారా మీ దగ్గర? ఎక్కడో దగ్గర ఉంటే ఉన్నారు కావచ్చు, ఎక్కడో దగ్గర ఉన్నారా ఇటువంటి వాళ్ళంతా? మేధస్సు ఉన్నదా? మీ మేధస్సు ఉంటే గిట్లెందుకు మాట్లాడతారు మీరు? ఇవన్నీ తెలంగాణ సమాజానికి, తెలంగాణ జనానికి ఎక్కడ ఏ దోపిడీ ఏది జరిగినా మార్వాడోళ్ళు ఇక్కడికి వచ్చి ఇయ్యాలటి కూడా గోకుల్ చాట్కి ఇప్పటికి పోదాం. ఇంత పంచాయతీ అయింది కదా ఇన్ని రోజుల నుంచి, ఇప్పటికీ కూడా ఆడపోతే ఓన్లీ క్యాష్, అకౌంట్ ఉండదు. మనకు రోడ్డు మీద ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కళ్యామాకు ఎవరు అమ్మినా కానీ అడిగి పోతే నీకు ఒక బార్ కోడ్ ఉంటుంది, అకౌంట్లో ఉంటుంది. కానీ వాళ్ళకి అకౌంట్ ఉండదు. వాళ్ళు ఇక్కడ భవిష్యత్తులో వాళ్ళు ఏ మండలానికి పోయినా కానీ ఒక 20 కోట్ల రూపాయలంటే ఒక 2-3 గంటలలో జమ చేస్తారు. ఎవరి దగ్గర ఉండే ఆ పైసలు ఇలా వాళ్ళ ఆధిపత్యం తీసుకొని అక్కడ కూర్చున్నారు. బంగారం దుకాణాలు పెడతారు, మన బంగారం కొలగొడుతారు. వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే మార్వాడోళ్ళు వచ్చి ఇక్కడ బిజినెస్ చేయొద్దంటారు. బరాబర్ ఇల్లీగల్ గా చేస్తాడు నువ్వైనా మార్వాడైనా ఎవడైనా మేము మాట్లాడతాం. ఇంకొకటి, రేపు తెలంగాణ వర్తక వ్యాపార రక్షణ చట్టం రేపు మేము తీసుకురాబోతున్నాం. బరాబర్ మేము చెప్తాం, జనానికి కన్విన్స్ చేస్తాం. నేను ఆ ఉద్యమాన్ని కూడా చాలా పెద్ద ఫోర్సెస్ ఇక్కడ నుంచి కాదు, ఢిల్లీ నుంచి వస్తున్నాయి. మన ముఖ్యమంత్రి ఉట్టిదే అలా ముంగట ఉట్టిదే ఇవన్నీ అక్కడి నుంచి ఉన్నాయి కనుక వాటిని రక్షణగా చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో, నీ భరతం కూడా పడతాం. నీ లెక్క ఉన్నటువంటి వాళ్ళు నీ సినిమాల గురించి ఇప్పుడు నిన్న మొన్న కూడా నీ అన్న కొడుకు సినిమా రిలీజ్ అయిందట. మేము వాటి మీద ఇంకేం మాట్లాడతలేం. కానీ ఇక్కడ దోపిడీ చేసి నువ్వు ఇల్లీగల్ దందా చేసి నువ్వు రెచ్చగొడతానికి అంటే ఇటువంటి మాటలు మాట్లాడి మాకు జాతీయవాదం లేదని అవమానపరచుడు. ఎవరే కొట్లాడేది నువ్వు సినిమాలో చూసి జెండా పట్టుకొని తిరగంగానే అయిపోయింది అనుకుంటారా? ఆవేశానికి వచ్చి పేదగా ఇట్లా మాట్లాడినట్టు కాదు. మీరు మా దేశభక్తిని, మా నిబద్ధతను, మా నిజాయితీని, తెలంగాణ త్యాగాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ అండ్ నీ బ్యాచ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరందరు కనుక ఇక్కడో దండయాత్ర చేసి రాజకీయంగా ఏమన్నా ఇష్యూలు చేసి ఇక్కడ అన్రెస్ట్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఇంకా మేధావులు బతుకున్నారు. కొంతమంది అటు ఇటు పోయిండొచ్చు కానీ ఇంకా బతుకున్నారు. ఒక్క ఆఖరి ముచ్చట రాజకీయ పార్టీలకు గురించి చెప్పి నేను జర మీకు ఇచ్చేస్తా. ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, తెలంగాణ రాజకీయ నాయకత్వం పార్లమెంట్లో తెలంగాణను అవమానపరుస్తుంటే మాట్లాడదు, తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతుంటే మాట్లాడదు, తెలంగాణలో వ్యాపారాలు కొల్లగొట్టబడుతుంటే మాట్లాడదు, తెలంగాణలో నల్లదందాలు జరుగుతుంటే మాట్లాడరు, తెలంగాణలో హాస్పిటల్లో వైద్యం దొరకలేదంటే మాట్లాడరు, తెలంగాణలో విద్య అమ్ముడు పోతుందంటే మాట్లాడరు. ఆఖరికి తెలంగాణలో అస్తిత్వం గురించి కూడా చర్చ జరుగుతుంటే కూడా మేము ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పని కాంగ్రెస్ ఆయన ముఖ్యమంత్రి పోజులు కొట్టుకుంటా మైత్రివనంలో మేము విగ్రహం పెడతామంటే అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ వాళ్ళ పరిస్థితి అట్లే ఉన్నది. వాళ్ళ అస్తిత్వం గురించి వాళ్ళ పార్టీలను కాపాడుకునే ప్రయత్నంలో ప్రజలను గొర్రెలుగా చేసి పైసలకు అమ్ముడు బయటట్టు చేసి వాళ్ళ పబ్బాలు కలుపుకునే ప్రయత్నం చేస్తారు కదా, దాన్ని విచ్ఛిన్నం చేస్తాం. మేము బరాబర్ విచ్ఛిన్నం చేస్తాం. వాస్తవాలు మాట్లాడే పని క్రాంతి దళగా మీ అసొంటోళ్ళందరినీ దగ్గర తీసుకొని పోయి
మేము జనం లోపల పోతామని చెప్పదలుచుకున్నా. నేను ఇప్పుడు పాశం యాదవరంకులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే దయచేసి వాళ్ళు మన అమ్మలను అక్కలను చెల్లెలను తిట్టినట్టుగా మీరు ఆవేశానికి వచ్చి మీరు కూడా ఏం మాట్లాడకండి. కొంచెం ఆలోచనతోటి ఇక్కడ జనానికి అక్కడ జనానికి ఇది ఎందుకంటే ఈ యుద్ధం ఇక్కడితో ఆగేది కాదు. ఇది నేనైతే దీన్ని ఆపదలుచుకోలే, సవాలే లేదు. మా అమ్మలను మా అక్కలను మా చెల్లెలను తిట్టినాక నేను చెప్పిన భూమి మీద మీరు ఎక్కడ ఏ పొక్కలో ఉన్నా గుర్తుపెట్టుకోండి. ఏ పొక్కలున్నా ప్రతిది రికార్డ్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి కనుక అయ్యేది ఉంటే అవుతాడు. ఆల్రెడీ ఆయన చర్యలు తీసుకోడు. దొంగ కేసులు పెట్టి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళకేమో చేస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు కదా, ప్రతిది రికార్డ్ చేస్తున్నాం. మా ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు ఎవరెవరికైతే మెసేజ్లు వాళ్ళు పెట్టినరో అవన్నీ రికార్డ్ చేసి భూమి మీద ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకొస్తాం. చట్ట ప్రకారంగా మిమ్మల్ని ముస్సలు ఎక్కిస్తాం. ఏది సాధ్యం కాకపోతే ప్రజాకోట్లు కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.